జీవము కలిగిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. దేవాది దేవుడైన యేసుక్రీస్తు దేవుని వాక్యము భూమిని ఆకాశాన్ని సమస్తము కలుగజేసిన క్రీస్తు బోధనము దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుండి బైబిల్ గ్రంథం నుండి సృష్టికర్త దేవుని మాటలు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 39వ వచనం. మత్తయి సువార్త పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 22వ అధ్యాయం 39వ వచనం. భూలోకంలో బతుకున్న సేవకులందరూ చదవండి, మారు మనసు పొందండి. కనుక దేవుని బిడ్డలారా, నిన్ను వల్లేని పొరుగువాని ప్రేమించు, రెండో ఆజ్ఞ. నిన్ను వల్లేని పొరుగువాని ప్రేమించమని సృష్టికర్తన దేవుని రెండో ఆజ్ఞ అతిక్రమించడమే పాపము, పాపమునొచ్చే జీతమే మరణము, అది పాతాళం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 22వ అధ్యాయం 39వ వచనం. నిన్ను వలెని పొరుగువాని ప్రేమించుము రెండో ఆజ్ఞలు ఎన్ని ఉన్నాయి? 10 ఆజ్ఞలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథములో 10 ఆజ్ఞలలో రెండో ఆజ్ఞ, ముఖ్యమైన ఆజ్ఞ. నిన్ను వలెని పొరుగువాని ప్రేమించుము. బతికున్న పాస్టర్లు చాలామంది ఏమంటారంటే, బైబిల్ని ఆది కాండం నుండి ప్రకటన వరకు 10 సార్లు చదివాను, 5 సార్లు చదివాను, 20 సార్లు చదివాను గర్వపడి అతిశయపడుతున్నారు. కనుక మారు మనసు పొందేవంతకి బైబిల్ వాక్యాన్ని చదివి ధ్యానించి బోధయిని యేసు ప్రభు వాక్యాన్ని మారు మనసు పొందేవా? నిన్ను వల్లిని పొరుగువాని నువ్వు ఎట్లుంటావు? ఎలాంటి ఆహారం తింటావు? ఎలాంటి బట్టలు కట్టుకుంటావు? ఎలాంటి బైకులు తెచ్చుకుంటావు? ఎలాంటి కారులు తెచ్చుకుంటావు? ఎలాంటి ఆహారం తింటావు? ఎలాగా చూసుకుంటావు? నిన్ను వల్లే నువ్వు ఎట్లుంటావు? నువ్వు ఎలాంటి డ్రెస్ వేసుకుంటావు? ఎలాంటి బట్టలు వేసుకుంటావు? ఎలాంటి బూట్లు వేసుకుంటావు? ఎలాంటి సాక్షులు వేసుకుంటావు? ఎలాంటి కాస్ట్లీ ఇల్లు కొనుక్కుంటావు? కాస్ట్లీ కారు కొనుక్కుంటావు? కాస్ట్లీ బైక్ కొనుక్కుంటావు? ఇంటికి ఏసీ పెట్టుకుంటావు? చాలా జాగ్రత్తగా దేవుని బిడ్డలారా, నిన్ను వల్లంటే ఈ భూమిని ఆకాశం కలగజేసిన యేసు ప్రభు వారు భూమి మీద పుట్టిన స్త్రీ పురుషులందరూ కూడా సృష్టికర్తని దేవుని స్వరూపం కలిగిన మనుషులే. సృష్టికర్తని దేవుని పిల్లలు, ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ యేసుక్రీస్తు దేవుని పిల్లలే. దేవునికి మహిమ కలుగును గాక. కనుక యేసు ప్రభు అంటాడు, నిన్ను వల్లే నువ్వు ఎట్లుంటున్నావు? నువ్వు ఎట్లా మంచి భోజనం తినాలనుకుంటావు? నువ్వు ఎట్లా మంచి బట్టలు వేసుకోవాలనుకుంటావు? నువ్వు ఎట్లా బంగారు నగలు వేసుకోవాలనుకుంటున్నావు? నువ్వు ఎలాంటి కారు తెచ్చుకోవాలనుకుంటావు? నువ్వు ఎలాంటి ఇల్లు కట్టుకోవాలనుకుంటావు? నువ్వు ఎలాగ సుఖభోగాలు అనుభవించాలనుకుంటావు? నీ పొరుగు వారు, నీ పక్కోళ్ళు ఇంటి ముందర వాళ్ళు, ఇంటి అనుకోలు కూడా అలాగనే ఉండాలి. నీళ్ళకనే వాళ్ళు మంచిగా ఉండాలి, మంచి బట్టలు వేసుకోవాలి, మంచి భోజనం తినాలి, మంచి ఇల్లు ఉండాలి, వాళ్ళు మంచిగా కార్లు ఉండాలి. వాళ్ళకి కూడా సేమ్ నీకుంటే వాళ్ళకి కూడా ఇవ్వాలి. నువ్వు నీకు ఇల్లు ఉంటే వాళ్ళకి ఇల్లు లేని వారికి, కారు లేని వారికి, బైక్ లేని వారికి, సరైన బట్ట లేని వారికి, సరైన తిండి లేని వారికి చేయాలి. చాలా మటుకు చికెన్ మటన్ ఆదివారం తెచ్చుకొని పాస్టర్లు పిల్ల తల్లి ఈ ఫ్రై ఆ ఫ్రైలు చేసుకొని తిని మిగిలిన తీసి ఫ్రిడ్జ్లో దాపెట్టుకుంటారు. ఫ్రిడ్జ్లో పక్కలు ఆకలి కొని ఉంటే పొరుగుళ్ళు వచ్చి ఎవరైనా ఆడోళ్ళు మగోళ్ళు, అయ్యా ఆకలేని అన్నం పెట్టని ఇంటి ముందరకు వస్తే పెట్టరు. సద్దనం ఉంటే పెడతారు. ఆ చికెన్ మటన్ బిర్యానీ ఉంటే పెట్టరు. కనుక నిన్ను వాళ్ళని పొరుగు అని ఎట్ట ప్రేమించినట్టు నువ్వు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటావు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నాక ఎందుకు పాడు కాకూడదు, చెడిపోకూడదు? ఫ్రిడ్జ్లో పెట్టుకొని మటన్ కానీ చికెన్ కానీ బిర్యానీ కానీ తిన్నాక కడుపులో వెళ్ళినాక పురుగులు పడతాయి. కడుపులో పురుగు పట్టి రోగాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, జబ్బులు వస్తాయి. దేవుని వాక్యం అలా సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను వల్లే నీ పొరుగువాని ప్రేమించు రెండో ఆజ్ఞ. మత్తయి సువార్త 22వ అధ్యాయము 39వ వచనం. పాస్టర్లారా ఎగిరెగిరి బోధనలు చేస్తారు. చేసి నేను బైబిల్ ట్రైనింగ్ చేశాను, ఈటెక్ చేశాను, బీటెక్ చేశాను, పీహెచ్డీ చేశాను బైబిల్ ట్రైనింగ్ అని గర్వపడి పెరుగుతుంటారు. గర్వపడి విర్రుగుతుంటారు. ఆయన చదువు బైబిల్ ఎవరు చదవలేదు, నా అంత ట్రైనింగ్ ఎవరు చేయలేదు. మరి చదివినావా? ఇది ట్రైనింగ్ చేసావా? నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించి. నేను ఒక సౌకుని అప్పడిగాను బాకీ. ఒక నా తోటి సౌకుడు బాగా డబ్బులున్నాడు, మంచి జీతం ఉన్నాడు, పైసలు వస్తున్నాయి. ఒక పాస్టర్ గారు నాది స్కూటీ చెడిపోయింది, ఒక 5,000 బాకీ పాస్టర్ గారు, 5,000 అప్పి పాస్టర్ గారు బాకీ పాస్టర్ గారు, బైక్ చెడిపోయింది. సువార్త సౌకి గ్రామాలు తిరుగుతా నేను, కనుక నాకు ఇబ్బంది అవుతుంది పాస్టర్ గారు, ఒక 5,000 బాకీ అంటే ఆయన అంటాడు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి,
ఉన్నవి బ్యాంకులో దాపెట్టాను, ఉన్నాయి బీరోలో దాపెట్టాను, నేను మాత్రం నీకు ఇయ్యను ఎవ్వరికి ఇయ్యను నేను, ఎందుకంటే నాకు మాత్రమే దాపెట్టుకుంటాను అని బ్యాంకులో బీరోలో దాపెట్టుకుని ఇయ్యలేదు, అప్పు ఇయ్యలేదు, బాకీ ఇయ్యలేదు. ఇంక ఎట్లా చెప్పండి, బాకీ అడితే ఇయ్యలేదండి. నిన్ను వరలే పొరుగువాన్ని ప్రేమించండి. సావుకుడు బిషపులే ఎక్కడ వాక్యాన్ని అనుసరిస్తున్నారు, ఎక్కడ వాక్యాన్ని ప్రకారంగా లోపడి జీవిస్తున్నారు? ఎగిరెగిరి బోధలు చేసేది కాదండి. రెవరెండు టై కట్టుకోవడము, గొంతుకి సూటు బూట్ వేసుకోవడము, ఇంటికి కలర్ వేసుకోవడం, మకానికి కలర్ వేసుకోవడం కాదండి. నిన్ను వాళ్ళని పొరుగువాన్ని ప్రేమించుము, అది రెండో ఆజ్ఞ. అలాగానే ప్రేమిస్తే దేవుని బిడ్డలారా, ఇబ్బందులు ఉన్న వాళ్ళు భూమి మీద ఉండరండి, ఇబ్బందులు పడే తోళ్ళు ఉండరు. కనుక తిండి తిప్పలు లేకుండా ఉండరు, ఇల్లు వాకిలు లేకుండా ఉండరు. కనుక ఎలా నిన్ను వలని పొరుగువాన్ని ప్రేమించండి. స్త్రీలైనా పురుషులైనా, భూమి మీద బతుకున్న సంఘ పెద్దలైనా, సంఘ నాయకులైనా, సమస్త నాయకులైనా, పాస్టర్లైనా, ₹1,00,000 జీతం ఉన్న ఉద్యోగస్తుడైనా, సౌకుడైనా, బోధకుడైనా, సంఘ నాయకుడైనా జాగ్రత్తగా యేసుక్రీస్తు దేవుని వాక్యం విని మారు మనస్సు పొంది ఈ రోజు నుండి స్టార్ట్ చేయండి. ఈ దినం నుంచి, ఈ రోజు నుండి మొదలు పెట్టండి. నిన్ను వాళ్ళని పొరుగువాన్ని ప్రేమించేది. ఆకలి ఉన్న వారికి ఎవరైనా అవసరతలు ఉన్నారా, కొరతలు ఉన్నారా, నిన్ను వచ్చి అడుగుతున్నారా, అడుగుతున్నారా, లేదు నిన్ను బైక్ అడుగుతున్నారా, కారు అడుగుతున్నారా, నిన్నేమైనా భోజనం అడుగుతున్నారా, నిన్ను ఎవరైనా నీళ్ళు అడుగుతున్నారా, ఇస్తున్నావా? సావుకుడా ఎగిరెగిరి బోధ చేసేది క్రైస్తవుడికి కాదు, అది విశ్వాసం ఉండే లక్షణం కాదు. మారు మనస్సు పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మను వరమును పొంది ప్రత్యేకమైన జీవితము జీవించి అపోస్తుల బోధ యందును, సావాసం యందును, రొట్టె విరుష్టందును, ప్రార్థన చేసిన ఎడాతెక్క ఉన్నవారు ఆచరించడం కాదండి. బల్లారాధన తీసుకోవాలి, ఆదివారం ఇప్పుడు శ్రమ దినాలు వచ్చిన ఉపవాసం ఉండాలి, ఫాస్టింగ్ ప్రేయర్ చేయాలి, నువ్వు ఉపవాసం ఉండాలి, ఇవి కాదు. ప్రభువైన యేసుక్రీస్తు బోధ, ఆయన సృష్టికర్తన దేవుడు మానవ రూపము ధరించుకొని ప్రపంచంలో ఉన్న మనుషులకు బోధించిన మాట. మత్తయి సువార్త 22:39 భూలోకంలో బతుకున్న మనుష్యులందరూ చదవండి, స్త్రీలు చదవండి, పురుషులు చదవండి, సంఘ పెద్దలు చదవండి, సమస్త నాయకులు చదివి మీకున్న ధనాన్ని చూసుకొని, డబ్బు చూసుకొని, కార్లు బంగ్లాలు చూసుకొని, ఇల్లు వాకిలు చూసుకొని, ఏసీలను చూసుకొని, సూటు బూటు చూసుకొని మురుసాకండి. మారు మనసు పొంది విడిచిపెట్టండి. ప్రభువైన యేసుక్రీస్తు మాటని గౌరవించండి. నేను చేస్తానండి. నిన్ను వలని పొరుగువాన్ని ప్రేమించుము అనే వాక్యాన్ని నేను గౌరవిస్తాను. ఒక సావుకుడు వచ్చి మా ఇంటికి వచ్చాయా, ఒక 2 కిలోల బియ్యమే సార్, 2 పిల్లలు, నేను ఏమి లేవు సార్ అనుకోవటానికి 2 కిలోల బియ్యం అన్నాడు. నా దగ్గర 20 కిలోల బియ్యం ఉన్నాయి. 20 కిలోల బియ్యం తీసి ఆయన భుజం మీద పెట్టేసిన పోను, ఇంకా మాకేమి లేవు అనుకోవటానికి. నా భార్య అంటారు, కొన్ని ఇవ్వకూడదు, అన్ని ఎట్లా ఇస్తావు అంటే, సరే ఇచ్చేసిన. ఆయన ఆకలిగా ఉన్నాను, వచ్చేందుకు వచ్చాడు, నన్ను ఇచ్చేసిన బియ్యం 20 కిలోల బియ్యం ఇచ్చేసిన. ఆయన వెళ్ళిపోయాక నేను నా భార్య ఏం చేసినామంటే మంచినీళ్ళు తాగి ప్రార్థన చేసుకుంటున్నాం. మా సంఘస్థుడు 50 కిలోల బియ్యం వేసుకొని వచ్చి తలుపు కొడుతున్నాడు. దేవునికి మహిమ కలిగి కాక. ఇయ్యండి మీకు ఇవ్వబడును, మీరు ఇస్తే మీకు ఇవ్వబడుతుంది. అది దేవునైనా, ఆశీర్వాదమైన, ఆరోగ్యమైన, ఆనందమైన, డబ్బులైనా, బంగారైన, బట్టలైనా, కార్లైనా, బైక్. నాకు ఫ్రీగా ఇచ్చేయడం ఒక ఆయన స్కూటీ ఫ్రీగా ఇచ్చాడు, నేను కొనలా, ఫ్రీగా ఇచ్చేసాడు. కనుక నేను నడుచుకుంటూ పోతే అయ్యా అని ఒక ఆయన జ్యోతి భీముడని వాళ్ళు ఫ్రీగా 1 టౌన్ కాడ బండిను, స్కూటీని వదిలేసి ఆటోలు వెళ్ళిపోయాడు. నేను ఇప్పుడు సువార్త తిరుగుతున్నా, జిల్లంతా తిరుగుతున్నా, గ్రామాలు తిరుగుతున్నా, ప్రభువైన యేసుక్రీస్తుని మహిమపరుస్తున్నా. అది నిన్ను వలని పొరుగువాన్ని ప్రేమించుము. నేను నడుచుకుంటూ పోతే ఆయనకు బాధ అయింది, సౌకుడికి బాధ అయింది. కనుక దేవుని బిడ్డలారా, సౌకులు చాలామందికి కార్లు ఉంటవి, ఇండ్లు ఉంటవి, బైకులు ఉంటవి, బట్టలు ఉంటవి, బియ్యం ఉంటవి, బ్యాలు ఉంటవి, డబ్బులు ఉంటవి, ఎవరికి ఏరు. నిన్ను వాళ్ళని పొరుగువాన్ని ప్రేమించని ఎగిరెగిరి ప్రసంగాలు చేస్తాడు, ఎగిరెగిరి బోధలు చేస్తాడు. ఎగిరెగిరి బోధ చేసి నా ఇంత భక్తిపరుడు లేడు, నా ఇంత నీతిమంతుడు, ఎగిరెగిరి బోధ చేసి నాకు ఎన్నో వరాలు ఉన్నాయి. స్వస్థతపరిచే వరం, ప్రవచించే వరం, దయ్యాలను నిలగొట్టే వరం, దీవించే వరం, ఆశీర్వదించే వరాలు నాకు మాత్రమే ఉన్నామని గర్వపడుతుంటారు. దేవుని బిడ్డలారా, సౌకులారా, బోధకులు అందరూ మారు మనసు పొందారు. మత్తయి సువార్త 22:39 నిన్ను వలేని పొరుగువాన్ని ప్రేమించుము రెండో ఆజ్ఞకు లోపడితే పరలోకం, ఆజ్ఞకు లోపడి జీవిస్తే నిత్య జీవం,
దేవుని రాజ్యం, లేదంటే నిత్య నరకమే. వాక్యాన్ని ముగిస్తున్నాను. వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా, మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు వందనాలు వందనాలు.